హై మాస్టర్స్. ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ గత 3 డేస్ నుంచి ఎంతో గొప్పగా శ్వాస మహావిజ్ఞానం అనే పుస్తకాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు కూడా జ్ఞానాన్ని, అందులో ఉండే జ్ఞానం చదివి దాన్ని వివరణగా మేడం గారు తీసుకున్న తెలిసిన జ్ఞానాన్ని ఇంకా జోడించి క్లుప్తంగా చెప్తున్నారు. ముందుగా మేడం గారికి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ముందుగా మన అందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. అలాగే నా గురుదేవులు సాక్షాత్తు నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకన్నా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సమర్థ సద్గురు వేదపేటలో ఉన్న ప్రతి ఒక్క గురువుకి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుందాం. ఇంత మహాజ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు కాబట్టి నేటి స్వాధ్యాయంలోకి వెళ్దాం. మరి నిన్న శ్వాసని మనం చక్కగా పొద్దున్నే లెగగానే ఏ ఏ నాడి ఆడుతుందో గమనించి ఆ నాడి ఆ శ్వాసని చక్కగా మొహం మీద తీసుకుని చేతుల్లోకి తీసుకునేది మొహం అంతా గనక మనం సృజించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మరి నిన్న చెప్పారు. ఇవాళ శ్వాస రూపంలో మనం తీసుకున్న గాలి నాసికారంధ్రం గుండా ప్రవేశించగానే 5 భాగాలుగా విడిపోతుంది అంటున్నారు. మరి ప్రాణము, అపానము, యానము, ఉదానము, సమానము అను 5 ఉప ప్రధానాలుగా మారిపోతుంది అది. మరి ప్రాణం అంటే మనము లోనికి తీసుకున్న శ్వాస. మరి అపానము అంటే కొందరు అనుకున్నట్లు గుదద్వారము గుండా వ్యర్థవాయువు బయటకు వెళ్ళే నెట్టివేయబడుతుంది అనుకుంటారు, కానీ అది తప్పు అంట. అపాన వాయువు అనగా లోనికి వెళ్ళిన వాయువు అపాన వాయువుగా మారి మరి పనికిరాని వ్యర్థ పదార్థాలను అంటే మలినాలను, ఉమ్మి కానివ్వండి, చెమట కానివ్వండి, మలము, మూత్రములు, ఇట్లా ఎన్నిటిని కూడా బయటికి నెట్టివేయబడద్ది అనమాట. వ్యర్థ పదార్థాలని, మలినాలన్నీ కూడా నెట్టివేయడానికి ఇది సహకరిస్తుంది అనమాట ఈ అపాన వాయువు అంటే. అది అపాన వాయువు. మరి ఈ ప్రాణవాయువు, అపాన వాయువు, వ్యానవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, ఈ 5 రకాలు అనమాట. నేటి కార్యకలాపాలకు వాటికి దేని యొక్క కార్యకలాపం దానికి, దేని యొక్క పని దానికి ఉందన్నమాట. మరి ఇలా ప్రాణవాయువు మన శరీరమందు వెన్నుపూసపై గల కంఠస్థానములోని చక్రములోను, మరి అపాన వాయువు వెన్ను చివరి గుదద్వారము దగ్గర వద్ద గల మూలాధార చక్రమందు ఉండును. మరి వ్యానవాయువు వెన్నుపూసలోని పొత్తికడుపు స్థానములో గల స్వాదిష్టాన చక్రములో నుండును. మరి ఉదాన వాయువు వెన్నుపూసలోని హృదయానికి దగ్గర ఉన్న అనాహత చక్రమందు ఉంటుందంట. మరి ఇక సమాన వాయువు వెన్నుపూసలో యందు నాభిస్థానం వద్ద మణిపూరక చక్రం అందును. మరి లాహిరి మహాశయ యొక్క సంపూర్ణ జీవితమే కాక పరమహంస యోగానంద యొక్క జీవితం కూడా ఈ శ్వాస విజ్ఞానాన్ని మనకు తెలియజేసినందుకే గ్రహించాలి. లాహిరి మహాశయులు మనకి పూర్తిగా ఆయన యొక్క సాధన అంతా కూడా ఈ శ్వాస మీదే చేశారంట. మరి పరమహంస యోగానంద కూడా అంతేనంట. మరి ఇక్కడ ఋషులు అందించిన మరికొన్ని రహస్యాలను అవగాహన చేసుకుందాం. మరి వ్యక్తి బయలుదేరినప్పుడు ఆ కార్యం నెరవేరాలంటే మనం ఎక్కడికైనా వెళ్తాం కదండి, బజార్కి ఏదన్నా పని మీద వెళ్తున్నాం కదా, ఆ యొక్క పని మనకి సక్సెస్ఫుల్ గా అవ్వాలి అంటే, సత్ఫలితం రావాలి అంటే బయలుదేరే ముందు మన 2 ముక్కు రంధ్రాల్లో ఏ నాడి ఆడుతుందో గమనించాలంట. మరి గమనించుకుని, మరి ఇక్కడ ఇంకొక రహస్యం చెప్తున్నారండి, ఏనండి. మనము ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నాం అనుకో, మరి ఈ బయటికి వెళ్ళేటప్పుడు మన ముక్కురంధ్రాల గుండా ఏ నాడి ఆడుతుందో చూసుకోవాలి. గమనించుకుని సూర్యనాడి నడుస్తుంటే కుడికాలు ముందుంచి, ఎడమనాడి నడుస్తుంటే ఎడమ పాదము ముందుంచి సాగిపోవాలంట, మనము స్టార్ట్ చేసేటప్పుడు అనమాట. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మనం ముందు శ్వాస తీసుకుని ఏ శ్వాస ఆడితే ఆ యొక్క పాదాన్ని ముందు ఉంచుకుని మనం బయలుదేరితే మంచిది అంటున్నారు. మరి ఎవరైనా కోపిష్టి వ్యక్తి పెడసరం వ్యక్తి వద్దకు వెళ్ళాలంటే, అంటే మనము ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఎవరితో ఏదైనా చర్చలు చేసేటప్పుడు వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు కోపిష్టి వాళ్ళు అనుకుందాం, పెడసరిగా ఒక్కొక్కరితో మనం మాట్లాడలేము, అటు అడ్డదిడ్డంగా వాదించేస్తూ ఉంటారు కదా, అట్లాంటి చోటుకి వెళ్ళేటప్పుడు
ఏ వైపు స్వరం నడుస్తుందో చూసుకుని నా నడవనటువంటి స్వరం వైపు పాదాన్ని మొదట మరి ముందుకు వేసి బయలుదేరాలంట. కుడివైపు ఆ, స్వరం ఆడుతుంది అనుకోండి, అప్పుడు ఎడమ కాలు ఉంచి, మరి ఎడమ వైపు స్వరం ఆడుతుంది అనుకోండి, కుడికాలు మొదలు పెట్టుకుని వెళ్ళాలంట. మరి ఇది ఇంకొక రహస్యం చూడండి. గురుతుల్యులు ప్రభువు, మిత్రుడు, అధికారి మొదలగు వారిలో సంభాషణ జరుపుటకు మరి ఎడమ స్వరం నడుస్తున్నప్పుడు ప్రారంభించాలి. అంటే గురువులతో కానివ్వండి, మన మిత్రులతో కానివ్వండి, ఓ ప్రభు, రాజు రాజు లాంటి వాళ్ళు, లేదంటే ఇప్పుడు రాజులు లేరు కాబట్టి ఒక మినిస్టర్ లేదా పై అధికారి ఎవరైనా సరే వాళ్ళతో సంభాషణ చేయాలి అనుకున్నప్పుడు మనము ఎడమ స్వరం ఆడుతున్నప్పుడు కనుక మనం ఆ యొక్క అంటే వాళ్ళ దగ్గర కూర్చుని మనం మాట్లాడేటప్పుడు ఆ ఎడమ స్వరం ఆడేటప్పుడు మనం గనక మాట్లాడితే అంటే జాగ్రత్తగా మనం మాట్లాడగలం అనమాట. మరి కోపిష్టి వారు ఉద్రిక్త కలిగించుకో వారితో మాట్లాడేటప్పుడు మనకే నాడి నడుస్తుందో ఆ వైపు వారు ఉండేలా చూసుకోవాలి. కోపిష్టి వాళ్ళు ఉంటారు కదా, ఓ ఇసిరేస్తారు ప్రతిదానికి. మన ఇంట్లోని పిల్లలే కావచ్చు, భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కోపిష్టితనంగా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏ వైపు అయితే ఉమ్, నాడి ఆడుతుందో ఆ వైపు ఉండేలా వారు చూసుకోవాలంట. మరి ఇలా చేయడం వల్ల మన శ్వాసలోని మరి ఆకర్షణవంతమైన విద్యుత్తు మరి తనని శాంతపరుస్తుంది. మనలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి ఉంది కదా, ఆ విద్యుత్ శక్తి వాళ్ళని శాంతపరుస్తుంది అనమాట. ఇదంతా లాజికేనండి, అంతకన్నా ఏం లేదు. మనము బాగా గమనించుకున్నట్టయితే విద్యుత్ తరంగాలు మన నుంచి ఈ శ్వాస ద్వారా మనం అధికంగా లోతుగా శ్వాస తీసుకుంటూ ఉంటాం. శ్వాసతో మనల్ని మనం ఎలా సరి చేసుకోవచ్చు అని అన్నది చెప్తున్నారనమాట ఇక్కడ. మరి సూర్యుడి వైపు, చంద్రుడి వైపు వీచే గాలి ఏ దిక్కుగా ఉంటే ఆ దిక్కుకు తిరిగి మలమూత్ర విసర్జన చేసినా, బొమ్ము వేసినా శిరస్సుకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. మరి ఇటువరకు అన్ని ఏంటి బయట ఆరు బయటికి వెళ్ళేవారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు. చంద్రుడున్న దిక్కుగా విసర్జించడం వలన మూత్రాశయం సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. మరి అలాగే ఏ వైపు నుంచి గాలి వీస్తుందో ఆ దిక్కుకు తిరిగి శ్వాస తీసుకోరాదు. అలా చేస్తే కఫ వ్యాధులు వస్తాయి. మరి గాలి ఇస్తున్నప్పుడు బాగా ఒక్కొక్కసారి ఎదురు గాలి వస్తే మనం బైక్ మీద వెళ్తాము. బైక్ మీద వెళ్ళినప్పుడు లేకపోతే కొన్ని చోట్ల విశాలమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు విపరీతంగా గాలి వస్తూ ఉంటుంది. ఆ వైపుకే తిప్పి మనం శ్వాసను తీసుకోకూడదంట. ఎందుకంటే ఆ ఫోర్సుగా వచ్చే గాలితో మనం తీసుకున్నప్పుడు అది కఫ వ్యాధులు వస్తాయి అని చెప్తున్నారు. అది మన ఆల్రెడీ మనందరికీ అనుభవం ఉన్నదే, కాకపోతే మరి మనం పట్టించుకోం అంతే. శ్వాసను ఎల్లప్పుడూ ముక్కుతోనే తీసుకోవాలి, నోటితో తీసుకోరాదు. వెళ్ళకిలా పడుకోరాదు. సూర్యనాడి నడుస్తున్నప్పుడు భోజనం చేయడం ఉత్తమం. అంటే మనం భోజనానికి ఉపక్రమించే ముందు ఏ నాడి ఆడుతుందో చూస్తే ఆ నాడి మీద ఈ యొక్క సూర్యనాడి ఆడినప్పుడు భోజనం చేస్తే మంచిది అని చెప్తున్నారు. మరి మూత్ర విసర్జన ఎడమ స్వరం నడుస్తుండగా, మల విసర్జన కుడి స్వరం నడుస్తూ ఉండగా చేయటం చాలా మంచిది. మరి భోజనానికి ముందు కుడి శ్వాస ఉండేలా చూసుకోవాలి. లేని పక్షంలో కొద్దిసేపు ఎడమ చేతి కింద ఒత్తిడి తెచ్చినా లేదా ఎడమ వైపు తిరిగి పడుకున్నా కుడి శ్వాస ఆడడం ప్రారంభమవుతుంది. కుడివైపు తిరిగి పడుకున్నాం అనుకోండి, కుడి శ్వాస ఆడద్ది. ఎడమ వైపు అయితే పడుకున్నాం అనుకోండి, ఎడమ వైపు శ్వాస ఆడుతుంది అనమాట. మనం దాన్ని అలా కంట్రోల్ చేసుకోవచ్చు. భోజనం చేసేటప్పుడైనా కానివ్వండి, మరి మల విసర్జన చేసేటప్పుడైనా కానివ్వండి. అంటే ఇటువరకు ఇవన్నీ ఆచరించేవాళ్ళు కాబట్టి వాళ్ళు అద్భుతంగా సనాతనమైనటువంటి వాళ్ళు ఈ చెప్తున్నారు అనమాట. ఎడమ శ్వాసను నడపాలంటే కుడి చేతి కింద ఒత్తిడి తెచ్చినా లేక కుడి చేతి వైపు తిరిగి పడుకున్నా మరి కొద్ది క్షణాల్లో స్వరం ఎడమ వైపుకు మారుతుంది. కుడి ఎడమలను మార్చుకోవాలంటే ఇట్లా చక్కగా మనం పడుకుని అటు అటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటు మార్చుకోవచ్చు. మరి ఎడమనాడి ఏకధాటిగా 12 గడియలు ఉన్నట్లయితే శరీరం అలసిపోతుంది. ఇప్పుడు ఈ ఎడమనాడి గనక 12 గడియలు అట్లాగే అదొక్కటే మనకి ఆడుతుంది అనుకోండి, ఎప్పుడు 12 గడియలు శరీరం అలసిపోతుందంట. అదే ఎడమనాడి 12 గడియలు నడుస్తుంటే శత్రువులు ఎక్కువ అవుతారు. ఈ ఎడమనాడి 12 గడియలు కనుక నడిచిందనుకోండి, మనకి శత్రువులు ఎక్కువ అవుతారంట. మరి అదే ఎడమనాడి 2-3 రోజులు వరుసగా నిరవధికంగా కొనసాగుతుంటే
ఉద్యోగం పోవచ్చు, మరి వృత్తిపరమైన నష్టములు వాటిల్లవచ్చు. అదే ఎడమ స్వరము సంవత్సర కాలం అదే పనిగా నడుస్తుంటే ఆ వ్యక్తి యొక్క సర్వ సంపదలు కూడా నశిస్తాయి అని చెప్తున్నారు. అంటే శ్వాసను పట్టే మన యొక్క అభివృద్ధి, మన యొక్క ఆరోగ్యము అన్నీ కూడా మన శ్వాసలోనే ఆధారపడి ఉన్నాయి అన్నమాట. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని శ్వాసను ప్రకృతికి అనుగుణ్యంగా మనకు అనుకూలమైన కార్య సాఫల్యం కోసం మార్చుకుంటుండడం అవసరము. మనకి ఈ ప్రకృతికి అనుగుణంగా మనకి ఎట్లా కావాలో అట్లా మనం మార్చుకోమని ఈ యొక్క ఇంత వివరణ ఆ గురువులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన శ్వాస వల్లనే ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి, మన జ్యోతిష్య శాస్త్రం మన యొక్క అది కూడా మన శ్వాస మీదే ఆధారపడింది కాబట్టి చక్కగా మార్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని శ్వాసను ప్రకృతికి అనుగుణంగా మనకు అనుకూలంగా కార్య సాఫల్యం కోసం మార్చుకోవడం అవసరం అని చెప్తున్నారు అన్నమాట. సూర్యనాడి గంటకు మించి ఎక్కువ కాలం నడిస్తే హానే తప్ప మేలు జరిగే అవకాశమే లేదు. సూర్యనాడి గంటకు మించి ఎక్కువ నడిచింది అనుకోండి హాని అంట. అంటే మనం తెలుసుకోమని చెప్తున్నారు. ఎవరు కూడా భయపడిపోవక్కర్లా దేని గురించి. మనం దాన్ని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు. మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన ఆయుష్ కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి దాన్ని మనం ఎంత చక్కగా మార్చుకోవచ్చు అక్కడ గురువులు మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ సర్వ విజ్ఞానంతో మృత్యువుకు దగ్గరవ్వడం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క విజ్ఞానంతో మన మృత్యువు ఎన్ని రోజుల్లో మనం మృత్యువు మనకి దగ్గర అవుద్దో కూడా తెలుసుకోవచ్చు. మరి ఉదాహరణకు ఆముదంతో కానీ ఆవనూనెతో కానీ వెలిగించిన దీపం కొండెక్కితే అంటే ఆరిపోతే అప్పుడు వచ్చే వాసన మృత్యుముఖంలో ఉన్న వారు గుర్తించలేరు. ఈ ఆముదంతో కానీ వెలిగించారనుకోండి దీపం, అది ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు వాసన వస్తుంది కదా, ఆ వాసనని మృత్యుముఖంలో ఉన్నవాళ్ళు, అంటే మృత్యుముఖంలో ఉండటం అంటే ఎవరైనా చనిపోవటానికి దగ్గర సమయంలో ఉన్న వాళ్ళు దాన్ని అసలు వాసనను గుర్తుపట్టలేరంట. మరి కనుబొమ్మలు ప్రతి వారికి కూడా ప్రయత్నపూర్వకంగా కనిపిస్తాయి. ప్రయత్నించినా కూడా కనుబొమ్మలు మృత్యుద్వారంలో ఉన్న వారికి కనిపించవు. కనుబొమ్మలు ఇట్లా చూస్తే మనకు కొంచెం కనపడతాయి కదా ఇవి. అట్లా ఎంత ప్రయత్నించినా చనిపోవటానికి దగ్గరలో ఉన్న వాళ్ళకి అసలు ఆ కనుబొమ్మలు కనిపించవంట. అలాగే చెవులు మూసుకున్నప్పుడు మరి మరణకాల మాసమన్నమై వాళ్లకు చిరు శబ్దం వినిపించదు. చిన్న చిన్న శబ్దాలు అసలు వినిపించవంట. ఇలాంటి వాళ్లకు నెయ్యిలో గాని నూనెలో గాని తమ ప్రతిబింబాన్ని చూసుకుంటే శిరస్సు మాత్రమే కనిపిస్తుంది. ఇలా అంటే చాలా మంది ఆరోగ్యం బాగాని వాళ్ళు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు అంటే ఏదైనా డౌట్ వచ్చి మార్చుకోవాలి నేను శ్వాసని అనుకున్న వాళ్ళు చక్కగా పరీక్ష చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు నెయ్యిలో కానీ ప్రతిబింబం చూసుకున్నారు అనుకోండి, నూనెలో కానీ నెయ్యిలో కానీ అసలు వాళ్ళ ప్రతిబింబం శిరస్సు మాత్రమే కనిపెడద్దంట. అలాగే మరి ఇలాంటి మరణకాలం ఆసన్నమైన వాళ్ళకి కన్నులు మూసుకుని వేలితో కన్నుకి ఒక మూల ప్రదేశాన్ని నొక్కినట్లయితే సామాన్యంగా మనకందరికీ కనిపించే ఒక మెరిసే తార వారికి కనిపించదు. ఈ కన్ను చివరిలా నొక్కితే ఒక మెరుపు కనిపిస్తుంది అంట మనకి, కానీ అది వాళ్ళకి కనిపించదంట. ఎవరైతే ఈ మరణానికి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి కనిపించదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి వారు మరి స్నానం చేశాక కాళ్ళు, చెక్కిళ్ళు, హృదయ భాగం త్వరగా ఎండిపోతాయి. స్నానం చేసిన వెంటనే వాళ్ళకి ఇవన్నీ తుడుచుకోకుండానే ఎండిపోతాయి అంట, కాళ్ళు, చెక్కిళ్ళు, హృదయ భాగం. మరి అలాంటి వారికి దీపపు కాంతి ఒకసారి బంగారు రంగులోను మరోసారి నల్లగాను కనిపిస్తుందంట. మరి అలాగే ఓ గాజు పళ్ళెంలో నీరు పోసి ఆ నీళ్లలో సూర్యుడిని చూస్తుంటే ఆ సూర్యబింబం దక్షిణ దిక్కుకు చీలిపోయినట్లుగా కనిపిస్తే 6 నెలల్లో మరణించినట్టు అంట. దక్షిణ దిక్కుకి చీలిపోయినట్టు గాజు పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కనుక సూర్యుడిని కనుక మనం చూసామనుకోండి, దక్షిణ దిక్కుకి చీలిపోయినట్లుగా కనిపిస్తే కనుక 6 నెలల్లోనే వాళ్ళు మరణిస్తారంట. మరి పశ్చిమ దిక్కుగా చీలినట్టు కనిపిస్తే 3 నెలల్లో, మరి ఉత్తర దిక్కుగా చీలినట్టు కనిపిస్తే 2 నెలల్లో, తూర్పు దిక్కుగా చీలినట్లు కనిపిస్తే 1 నెలలో కూడా నెలలేను అనంట. చూడండి ఎంత అద్భుతమైన జ్యోతిష్య శాస్త్రాన్ని మన వాళ్ళు, ఎంత రహస్యమయ విజ్ఞానమో చూడండి ఇది. మరి ఎంత జ్ఞానాన్ని
వాళ్ళు ఈ మనము ముందే తెలుసుకుని ఈ యొక్క జ్ఞానాన్ని మన యొక్క మన జీవితంలో ఉన్న లోటుపాట్లను మనం చక్కగా సరి చేసుకోవడానికి వాళ్ళు ముందుగానే ఇవన్నీ చక్కగా చెప్తున్నారు మనకి. ఒక గాజు పళ్ళెంలో నీరు పోసి ఆ నీళ్ళల్లో సూర్యుడిని చూస్తుంటే ఆ సూర్యబింబం దక్షిణ దిక్కుకు చీలిపోయినట్లయితే 6 నెలల్లోనే మరణిస్తారని, పశ్చిమ దిక్కుగా చీలినట్లు కనిపిస్తే 3 నెలల్లో, మరి ఉత్తర దిక్కుగా చీలినట్లు కనిపిస్తే 2 నెలల్లో, తూర్పు దిక్కుగా చీలినట్లు కనిపిస్తే 1 నెలలో. అలా కాకుండా ఆ సూర్యబింబంలో కన్నాలు కనిపిస్తే 10 రోజుల్లోనేనంట. ఆ సూర్యబింబంలో 10 కనపడింది అనుకోండి, అది ఒక 10 రోజుల్లోనే అని అంటున్నారు. మరి ఆ గాజు పళ్ళెంలో సూర్య ప్రతిబింబం పొగతో కప్పబడినట్లు కనిపిస్తే గనక తక్షణమే మరణకాలం ఆసన్నమైందని కూడా తెలుసుకోవచ్చు అంట మనం. మరి ప్రాణశక్తి ఏ మేరకు క్షీణించిందో తెలుసుకునేందుకు థర్మామీటర్ వాడతాం మనం. మరి అందులో సూచించబడ్డ సంఖ్యను దాటిన చాలా మంది జీవించే ఉన్నారు. అలాగే ఈ పైన చెప్పిన విషయాల పట్ల భయపడకూడదు. ఈ పైన చెప్పిన అన్నింటిలో కూడా ఎప్పుడు మీరు భయపడకూడదు. పై పేర్కొన్న లక్షణాలు ఏ వ్యక్తి అయినా కనిపిస్తే భయపడకుండా ప్రాణశక్తి కొరకు విశేష ప్రయత్నము చేయడం ఉత్తమము. ఇవి ఏవైనా కనిపించినాయి అనుకోండి, వెంటనే ప్రాణశక్తి కోసము ప్రయత్నించండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ప్రాణశక్తి ఎలా రావాలంటే ముందు చెప్పారు. ఇంకా మొత్తం దాని గురించే కాబట్టి చక్కగా ప్రాణశక్తి కోసం విశేషంగా మనం ప్రయత్నం చేయాలంట. మరి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే బండి గాడి తప్పి గల్లా ఖాళీ అయినట్లుగానే ఆదాయం అంటే మనం రోజు తీసుకునే శ్వాస, లోతుగా తీసుకోకుండా వ్యయం అంటే బయటకు విడిచిపెడుతున్న శ్వాస పొడుగై రాబడి కంటే ఖర్చు ఎక్కువైనప్పుడు ఎలాగైతే నష్టపడుతుందో అలా నష్టము మనం జీవితాల్లో సంభవిస్తుంది. మనకి వచ్చేది రోజుకు ఒక 500 రూపాయలు సంపాదించుకుంటున్నాం అనుకోండి, మన ఖర్చు 700-800 అయిపోతే మనకేమన్నా మిగులుతుందా? మిగలదు కదా. లేదు 600 అయినా అసలు మనకేమీ మిగలదు, అంటే ఇంకెక్కడన్నా మనం తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ అట్లాగే మనం పీల్చుకునే శ్వాస ఏమో తక్కువ పీల్చుకుంటున్నాం, బయటికి వదిలేది ఎక్కువ వదిలేస్తున్నాం అనమాట. ఖర్చు రాబడి అన్నది ఇక్కడ శ్వాసతో పోల్చారనమాట. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలి. అంటే ఎక్కువైనా ఎలాగంటే నష్టమే కదా. మరి అలా రానియకుండా రాబడి ఆదాయము పెంచుకోగలగడం ఉత్తమత్వం. ఎప్పుడు కూడా చాలేదనుకోండి, మనం ఏం చేస్తాం, 500 చాలట్లా, ఇంకొక పోటీ చేయటము, ఇంకొక పని చేయటము, ఎక్స్ట్రా ఎలాగ చేసుకుంటాం కదా. అట్లాగే మన ఆదాయాన్ని పెంచుకుంటాం. మరి ఇప్పుడు కూడా ఈ శ్వాసను కూడా మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఎంతో ఉత్తమమైంది, మరి పెంచుకోగలగాలి. కాబట్టి నాభి వరకు నిదానంగా శ్వాస తీసుకోవడం వల్ల దీర్ఘజీవనం తదితర సిద్ధులు వశమై ఐశ్వర్యవంతులవుతారు. ఎప్పుడైతే మనం నాభి వరకు తీసుకుంటామో ఆ నాభి వరకు తీసుకున్నటువంటి గాలి నిదానంగా తీసుకోవాలి. శ్వాస దీర్ఘ శ్వాస తీసుకుంటామో దీర్ఘజీవనం, మనకి లోపలికి తీసుకున్న శ్వాస అద్భుతంగా లోపలికి తీసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు మనం జీవించడానికి అవకాశం ఉంది. అంతేకాదు మరి రకరకాలైన సిద్ధులు కూడా మనకి సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. మరి అలాగే వదిలే శ్వాసను కూడా తగ్గించే ప్రయత్నం చాలా మంచిది. వదిలే ప్రయత్నం కూడా మరి తగ్గించాలని చెప్పి చెప్తున్నారు. తీసుకునే శ్వాస యొక్క కాలపరిమితి కంటే వదిలే శ్వాస యొక్క కాలపరిమితి తగ్గించుకునే అభ్యాసం చేయాలి. మనం తీసుకునే శ్వాస కాలపరిమితి కంటే వదిలే శ్వాస కాలపరిమితి తగ్గించుకునే అభ్యాసం చేయాలంటున్నారు ఇక్కడ. అంటే మనము అది ఎంతసేపు నిరంతరం తీసుకునే చక్కగా పూర్తిగా పొట్ట నిండా తీసుకోగలగటము, మళ్ళీ ఆ కాలపరిమితి అది వదిలే శ్వాస యొక్క ఇది కూడా తగ్గించుకునే ఇది ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అలా అయితే ఎప్పుడు చేసాము ఈ అభ్యాసం? ఎప్పుడైతే మనం చేసామో ఊహించరాని సత్ఫలితాలు కలగడం తథ్యము అంటున్నారు. మరి వినాయకుని స్వరూపం మనకి ఈ విషయాన్నే బోధిస్తుంది. ఏకదంతము ఒకటి పొట్టిది, మరొకటి పొడవుది. అలాగే పొడవైన తొండము, పెద్ద పొట్ట, ఈ సంకేతాలను అర్థం చేసుకోగలిగితే మనకు శ్వాస విజ్ఞానమే బోధపడుతుంది అంటున్నారు.
మరి తర్వాత శ్రీకృష్ణుని చేతిలో వేణువు కూడా మనకి రహస్యాన్నే గుర్తు చేస్తుంది. మరి మన షట్చక్రాలను వాయువుతో సృజిస్తే జన్మ జన్మల చక్రవ్యూహాన్ని అవలీలగా దాటవచ్చనే గుహ్యాతి గుహ్యమైన విషయాన్ని తెలియజేస్తున్న దివ్యాత్మలకు భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా మనఃపూర్వక మనసులు అర్పిద్దాము అని అంటున్నారు. వినాయకుని యొక్క స్వరూపం మనకు ఈ యొక్క దంతము ఒకటి పొట్టిగా ఉంటుంది, మరొకటి పొడవుగా ఉంటుంది. అలాగే మరి పొడవైన దంతం, పెద్ద పొట్ట, ఈ సంకేతాలన్నీ మనం కనుక అర్థం చేసుకోగలిగితే అసలు శ్వాస విజ్ఞానం మనకు చక్కగా బోధపడుతుంది. మరి శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి వేణువు కూడా మరి 7 రంధ్రాలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి దాని రహస్యం కూడా ఈ షట్చక్రాలకి సంబంధించిందే అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎప్పుడైతే ఈ షట్చక్రాలని వాయువుతో సృజిస్తే, మరి వాయువుని ఆ షట్చక్రాలకి ఎప్పుడైతే దీర్ఘ శ్వాస తీసుకుని శ్వాస తీసుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక చక్రం దగ్గర మన మనసును పెట్టి తీసుకున్నాం అనుకోండి, మరి ఆ షట్చక్రాలన్నింటినీ కూడా మనం సృజించగలుగుతాం ఆ వాయువుతో. అప్పుడు అద్భుతమైన జీవితాన్ని మనం మరి గడపవచ్చు అంట. మరి అవలీలగా అన్ని దాటేయచ్చు గుహ్యాతి గుహ్యమైన విషయాన్ని మనకి ఇది చాలా రహస్యమైన విషయము, ఇది గురువులు తెలియజేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి సాధారణంగా శ్వాసను సాధకుడు 2 అంగుళాలు వదులుతాడంట ఎవరైనా సరే. మరి అంగుళము తగ్గించే అభ్యాసంతో అంటే 11 అంగుళాలు వదలడం వల్ల, సారీ అండి ఇది ప్రింట్ తప్పు పడింది, 12 అంగుళాలు, 2 అంగుళాలు కాదు 12 అంగుళాలు వదులుతారంట. అంటే కింద కరెక్ట్ రాశారు, పైనేమో ప్రింట్ తప్పు పడింది. సాధారణంగా శ్వాసను 12 అంగుళాలు వదులుతాడంట మరి మనం ఎవరమైనా. అయితే 1 అంగుళం తగ్గించి 11 అంగుళాలు వదలడం వల్ల, అంటే 11 అంగుళాలు వదిలేట్టు ప్రాక్టీస్ మనం చేసామనుకోండి, మరి ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాణం స్థిరమవుతుందంట. మరి ఆ 11 అంగుళాలు తగ్గించి ఈసారి 12 నుంచి 11 అంగుళాలు ప్రాక్టీస్ చేసాము, మనం ప్రాణం అనేది స్థిరమవుతుందన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, 11 అంగుళాల నుంచి మళ్ళీ 10 అంగుళాలకు తగ్గించడం వల్ల వరకు తగ్గించుకుంటే బ్రహ్మానందం సంభవిస్తుంది అని చెబుతున్నారు. అదే శ్వాసను 9 అంగుళాల వరకు కుదిస్తే మరి మహాకవి అవుతాడు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ అదే శ్వాసను 8 అంగుళాలకు గనక మనం తగ్గించామనుకోండి దూరదృష్టి కలుగుతుంది అని చెప్తున్నారు. 6 అంగుళాలకే గనక తగ్గిస్తే పృథ్వీగ్రహము నుండి విడిబడి ఆకాశ గమనం చేయగలుగుతాము. ఈ పృథ్వీ గ్రహాన్ని వదిలేసి ఆకాశ గమనం చేయగలుగుతాం అనమాట. మరి 4 అంగుళాలు సరి చేసుకుంటే సర్వసిద్ధులు కూడా పాదాక్రాంతం అవుతాయి, అన్ని సిద్ధులు కూడా మనకి వశమైపోతాయంట. మరి 2 అంగుళాలకి తగ్గిస్తే కావలసిన రూపము ధరించగలుగుతారు. మరి అదే అతను వదులుతున్న శ్వాస 1 అంగుళానికి మాత్రమే వదలగలిగితే అతను అనుకున్న అదృశ్యం అవగలడు, అంతేకాక అతనికి సర్వశక్తులు వశమవుతాయి. మరి ఈ 1 అంగుళాల వరకు బాగా సాధన చేసిన వాళ్ళకి చక్కగా వాళ్ళు అదృశ్యం అయిపోతారంట, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవుతారు, ఎప్పుడు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు అనమాట. ఇట్లా మనం రోజు సాధన గనక మన 12 అంగుళాల నుంచి కూడా ఒకటి వరకు తగ్గించుకుంటూ రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మరి మరింత సాధన చేయగా శ్వాసతో అవసరమే వారికి ఉండదు. సాధన ఎప్పుడైతే చేశామో చేయగా అసలు శ్వాసతోనే అవసరం ఉండదు అని చెప్తున్నారు. అలాంటి వారు అమరులవుతారు, ఇందులో సందేహము అవసరం లేదు అని మన ఋషులు ఏకకంఠంతో తెలియజేస్తున్నారు. ఎవరైతే సాధన బాగా చేస్తారో వాళ్ళు శాశ్వతంగా అమరత్వాన్నే, సర్వశక్తులు వాళ్ళ వశం అవుతాయి, మరి అమరులు అవుతారు, అమరత్వమే వాళ్ళ సొంతం అయిపోతుంది. సో సందేహం లేదు దీంట్లో. చక్కగా ప్రాక్టీస్ చేయండి, అమరత్వాన్ని పొందండి, శక్తులు పొందండి. ఇదేమి ఒక రోజుతో వచ్చేసేది కాదు, నిదానంగా చేసుకుంటే ముందు మన శరీరం వజ్రకాయంలా తయారవుతుంది. రోజు పొద్దున్నే లెగ్గానే ఆ పని ఈ పని హడావిడి పరిగెత్తకోకుండా నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటే ఈ యొక్క శ్వాస కంట్రోల్లోకి వస్తాయి, దూరానికి వస్తాయి. మనము గమనించుకుంటే 4-5 రోజులకే తేడా వస్తుందండి. అది చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి అన్నమాట.
ఈ విధంగా చేస్తే గనక ఎన్నో అద్భుతాలను చూస్తారు మీరు. అది ప్రాక్టీస్ చెయ్యండి ముందు మీరు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట గురువులు. మరి ప్రియమైన ఆత్మ బంధువులారా, ఇటువంటి అద్భుతమైన శ్వాసను అనేక సిద్ధులే కాకుండా ఏకంగా అమరత్వం సిద్ధించడానికి శ్వాసను 12 అంగుళాల నుంచి తగ్గించుకుంటూ అత్యున్నత స్థితి పొందగోరు వారు గురుదేవులు అందించిన ఒకే ఒక అత్యద్భుత నియమాన్ని పాటిస్తూ మరి నిరంతరం ప్రతి శ్వాస మరుపుకు రానివ్వకుండా లోతుగా నాభి వరకు తీసుకుండడమే. గురువులు ఎంతో అద్భుతమైనటువంటి మనకి జ్ఞానాన్ని అందించారు. ఈ అందించినటువంటి జ్ఞానాన్ని ఒకే ఒక అద్భుత నియమాన్ని పాటిస్తూ, అంటే ఏదో ఒకటి మనము ఒక అద్భుతంగా ఒక నియమం పెట్టుకుని ఆ ప్రాక్టీస్ ఒకటి తీసుకుని దాంట్లో చేయొచ్చు. ఒకటి ప్రతిరోజు చేసామనుకోండి, ప్రతి శ్వాసని మనం మర్చిపోకుండా తీసుకున్న ప్రతిసారి కూడా మనం మర్చిపోకుండా లోతుగా నాభి వరకు తీసుకుంటూ ఉండడమే అని చెప్పేసి చెబుతున్నారు. మరి ఆ ఒకటి ఏ వ్యక్తి అయితే క్రమం తప్పకుండా పాటిస్తాడో అతడు ఈ జన్మ మరణ చక్రాలని దాటి అమరుడై చిరంజీవిగా నిలబడతాడు అని చెప్పేసి చెప్తున్నారు. నిరంతరము ఆ శ్వాస మీదే మన ధ్యాస నుంచి దాన్ని లోతుగా బొడ్డు వరకు తీసుకోగలిగితే, ఇందాక చెప్పారు కదా, ఒక్కొక్క శ్వాస తగ్గుకుంటూ వస్తే మనకు తెలియకోకుండానే తగ్గిపోతాయి అన్నమాట. ఈ జన్మ మరణ చక్రాల నుంచి కూడా తప్పుకుని చిరంజీవి అవుతాడు అని చెప్తున్నారు. మరి అత్యద్భుత ఆధ్యాత్మిక సీమ ఎప్పుడో రిటైర్డ్ అయిపోయి రేపో మాపో జీవించి చాలించేటంత వయసు వచ్చాక ప్రవేశించాల్సి క్షేత్రం కాదు. మరి పిన్న వయసులోనే దీన్ని నేర్చుకునేందుకు ఉత్సాహం చూపాలి. అందరూ అనుకుంటూ ఉంటారుగా, ఇప్పటి నుంచే ఇవన్నీ ఎందుకు మనకి, ఇప్పుడు అవసరమా ఏంటి మనకి ఇవన్నీ, వీటితో ఏం పని లేదు, చాలా రోజులు టైం ఉంది, మాకు వయసు వచ్చినాక నేర్చుకోవచ్చు, ఇప్పుడు చిన్నపిల్లలు ఏమి అక్కర్లు అయ్యానని అంటూ ఉంటారు కదా. అందుకనే మీరు ఏమి రేపో మాపో రిటైర్డ్ అయిపోయినప్పుడు ఇప్పుడు అనుకుంటారేమో, అట్లా వద్దు, చక్కగా చిన్న వయసు నుంచే దీన్ని నేర్చుకుంటాకి పిల్లలకు కూడా ఉత్సాహపరచండి అని చెప్తున్నారు. మరి మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో అక్కడక్కడ ఆ స్కూళ్ళు యాజమాన్యాన్ని ఈ విషయం గురించి తెలియజేసి వారికి ఒక క్లాసు తీసుకుంటామని అడిగితే వారెంతో నిరుత్సాహపరిచారు. మరి క్లాసు పాఠాలకే సమయం సరిపోవడం లేదని వెర్రిగా సమాధానం ఇవ్వడం వలన పిల్లలు పట్టిన దౌర్భాగ్యం ఇది భగవంతుడా అనిపించక మానదు. మరి వాళ్ళు ఈ సమర్థ సద్గురు వేదపీఠం వాళ్ళు మరి పిల్లలకి ఇది చెబుదాము శ్వాస గురించి అని చెప్పేసి అనుకున్నారంట, వెళ్ళటం జరిగిందంట. మా పిల్లలకి మా క్లాస్ బుక్స్ చెప్పుకోవడానికే టైం లేదండి అని చెప్తున్నారంట. అందుకని గురువు గారు ఏమంటున్నారంటే, ఆ వెర్రి సమాధానానికి మన పిల్లలకి ఎంతటి దౌర్భాగ్యం పట్టింది అని అంటున్నాను. ఎందుకంటే ఈ శ్వాస అనేది సనాతనమైంది. ఎప్పుడో పతంజలి మహర్షి అద్భుతంగా, మరి బుద్ధ భగవానుడు అద్భుతంగా చెప్పాడు, కానీ అదంతా మరుగురు పరిచేశారు. ఎంతమంది గురువులు చెప్పిన ఆ శ్వాస గురించి ఒక్కళ్ళు కూడా బయటికి రావట్లే, ఒకళ్ళు కూడా చేయట్లే ప్రాక్టీసు. మరి అందుకని గురువు గారు ఎంతో బాధతో ఎంత దౌర్భాగ్యం పట్టింది పిల్లలకి అని అనుకుంటున్నారు. మరి అనిపించక మానదు అని అంటున్నారు. పిల్లలు లేత వయసు నుండి కూడా ఆధ్యాత్మిక జీవనం గడిపేటట్లు చేయడం మన బాధ్యత. చిన్న వయసు నుంచి కూడా పిల్లలు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి మనమే వాళ్ళని ప్రోత్సహించాలి. అది మన బాధ్యత, పెద్దల బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు. మరి పెద్దవారు, ప్రేమగల తల్లిదండ్రులు చేయవలసిన ప్రప్రథమ కర్తవ్యం సంస్కారవంతమైన సమాజాన్ని తయారు చేయడం కోసం చిన్న చిన్న పిల్లలను ఈ వైపుకు ఉత్సాహవంతులుగా పంపించాలి. చూడండి, పెద్దలు చేయవలసింది ఏంటంటే సంస్కారవంతమైన సమాజాన్ని. ఈ సమాజం ఇప్పటికీ అద్భుతంగా పాడైపోయిందని చెప్పేసి అనుకుంటున్నాం. అద్భుతం అని అంటే పరమాద్భుతం అనుకోవాలి మనం. ఎందుకంటే ఎవరికి వచ్చినట్టు ఎవరికి ఇచ్చినట్టు ఒక సంఘంలో ఒక నియమాలు ఏమీ లేకోకుండా అసలు మన విలువల్ని, అంతకుముందు ఉన్న విలువల్ని అన్నీ మర్చిపోయి అట్లా బ్రతికేస్తూ ఉన్నాం మనం. ఇప్పుడిప్పుడే నిదానంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పత్రికారు వచ్చిన తర్వాత ఈ యొక్క సమాజం విలువలు ఇలాంటివి అందరి గురువులు చదివినటువంటి బుక్స్ అన్నీ మనకి కావాలి, అందరి గురువుల నుంచి మనం నేర్చుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్క గురువు ఏం చెప్తున్నాడు మనకి, ఆ గురువు వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాము, మరి ఈ గురువులు మనం అసలు ఎంతవరకు ఎలా కరెక్ట్గా జీవనం గడుపుతున్నామా లేదా, అసలు మనం జీవించే జీవన విధానం కరెక్టా కాదా అని అన్నీ మనకు తెలుస్తున్నాయి ఇప్పుడు. అట్లాగే సంస్కారవంతమైన సమాజాన్ని తయారు చేయటం మరి మా పెద్దవాళ్ళ యొక్క
బాధ్యత. మరి చిన్నపిల్లలను ఎప్పుడైనా ఉత్సాహపరచాలి అని చెప్పేసి చెప్తున్నారు. లేత కొమ్మకు అంటు కట్టవచ్చు, ముదురు కొమ్మకు అందుకు పనికిరాదు. చిన్న వయసులోనే తగిన శిక్షణ ఇస్తే వారు ఎదిగి మహాపురుషులవుతారు. ఎప్పుడైతే చిన్న వయసులోనే మరి మొక్కల విషయంలో చూస్తే లేత కొమ్మకు కడితే తొందరగా వేళ్ళు వచ్చేస్తాయి కదా, అలాగే చిన్నపిల్లలకు కూడా చిన్న వయసులో మనం చెప్తే తొందరగా అవి వాళ్ళు బుర్రకెక్కించుకుంటారు. ఆ, సా- అందరు పిల్లలందరూ కూడా, ఇప్పుడున్న పిల్లలందరూ, ఈ జనరేషన్ అందరూ కూడా అద్భుతంగా ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి, సంస్కారవంతమైనటువంటి సమాజం ఏర్పడిపోతుంది కదా. అదే గురుదేవుల ఆవేదన అన్నమాట. మరి పెద్దలు పెద్ద మనసుతో ఓసారి ఆలోచించి పిల్లల జీవితాలు మరి ఉన్నతి వైపుకు సాగేలా చూడాలి. మరి ఇలా అవ్వాలి, ఈ సమాజం ఇలా అవ్వాలి అంటే పెద్దలు మీరే ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించండి ఒకసారి. పిల్లల జీవితాలు ఉన్నతి వైపుకు సాగేలా మరి చూసే బాధ్యత పెద్దలేను అని చెప్తున్నారు. మరి శ్రీరామచంద్రుని, లక్ష్మణస్వామిని విశ్వామిత్రుడు చిన్న వయసులోనే తీసుకువెళ్ళి వారికి అనేక విద్యలతో పాటు బల అతి బల అనేటువంటి విద్యలను నేర్పి మహాపురుషులు చేయగలిగాడంట మరి ఆయన. మరి శ్రీకృష్ణుడు కూడా చిన్న వయసులోనే సాందీపుని ఆశ్రమంలో ప్రవేశించి అనేక విద్యాభ్యాసాలని జగద్గురు ఎన్నో విద్యాభ్యాసాలని ఆయన అభ్యసించి ఆయన కూడా జగద్గురు అయ్యారు. అలాగే లవకుశులు కూడా బాలకులుగానే వాల్మీకి ఆశ్రమ ప్రవేశం చేశారు. మరి వయసు పెరిగే కొద్దీ అంతగా అభివృద్ధి సాధించలేము. ఎవరమైనా వాళ్ళు చిన్నపిల్లలుగా వెళ్ళారు, ఎవరమైనా కూడా వయసు పెరిగే కొద్దీ మనం అభివృద్ధిని సాధించలేము. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మరి వారు అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడం వల్ల, వివిధ సాధనలు చిన్న వయసులోనే చేయడం వల్ల మన జీవితాలు ఆశ్చర్యకరమైన రీతిలో ఎదుగుతాయి. అంతేకాదు అజ్ఞానపు చీకట్లో మనం తడుముకుంటూ ప్రయాణించే అనేక మంది మార్గదర్శకులు, మనము అజ్ఞానం అనే చీకట్లో ఎంతో మంది తడుముకుంటూ ప్రయాణిస్తున్నారు. అలాంటి ఎంతో మందికి మనము మార్గదర్శకులం అవుతాము. ఒక్కసారి ఆలోచించండి, తల్లిదండ్రుల్ని ఎంతో వినయంగా అడుగుతున్నారండి గురువులు. మరి శ్రీ శంకరాచార్యుల వారు పసిప్రాయంలోనే కవితలు చెప్పగలిగారు. మరి తల్లి యొక్క ప్రోత్సాహంతో అనేక సాధనలు చేసి సిద్ధియోగి ఎన్నో భాష్యాలు వ్రాసి మరి వెలుగు పుంజములను అందించారు. ఆయన శంకరాచార్యుల వారు ఎంతో మరి గొప్పవారు ఆయన. ఆయన ఆయన తల్లి ప్రోత్సాహంతో ఎన్నో సాధించారంట, ఎన్నో భాష్యాలు రాశారంట, అన్ని ఎన్నో వెలుగు పుంజాలనే అందించారని చెప్పేసి అంటున్నారు. అలాగే గ్రహం బెల్, విల్సన్ రైట్, మరి యాలీ వీట్లీ, మరి బ్లెస్ పాస్కల్, మరి జేమ్స్ క్రిస్టన్, మరి గేట్, విక్టర్ మోగో, మరి సత్ జ్ఞానేశ్వర్, మరి సికిందర్, అక్బర్ చక్రవర్తి, అశోకుడు, ఛత్రపతి శివాజీ, ఇలా ఎందరెందరో తమ చిన్నతనంలోనే అద్భుతాలు చేశారు. మరి అందుకు పెద్దలే సహకరించారు. ఇప్పటికీ అదే జరగాలి. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద విజయాలు సాధించారు. వీళ్ళందరూ సాధించడానికి కారణం ఏంటంటే వాళ్ళ పెద్దలు వాళ్ళని మంచి దారిలో నడిపించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరగాలి. మీరందరూ కూడా ఎంతో శ్రద్ధతో మరి పెద్దలందరూ కూడా పిల్లల్ని చక్కగా మంచి బాటలో నడపండి, ఇప్పుడు సంస్కృతిని సాంప్రదాయాన్ని అందించండి అని చెప్పేసి అంటున్నారు. శ్వాసతో పుట్టిన మనం శ్వాసను విడిచి వెళ్ళిపోయే లోపు మధ్యకాలంలో అసలు ఆ శ్వాసనే గుర్తించలేకపోవడం, పట్టించుకోకపోవడం ఓ విచిత్రం. మరి అంతే కదండి, శ్వాసలోనే పుట్టాం మనము. మరి ఆ శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వెళ్తుంది, అసలు ఆ శ్వాస మనం ఉంటేనే మనం బ్రతుకుతామన్న విషయమే మనకు తెలీదు. ఆ శ్వాస ఉంటేనే మనం బతుకుతాము అని తెలిసినా కూడా అసలు దాని గురించి పట్టించుకోవట్లే, మర్చిపోయాం మనం అందరం. అన్నం తింటున్నాము, మరి చక్కగా పనులు చేసుకుంటున్నాము, సినిమాలకు వెళ్తున్నాము, మరి పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము, పేరెంటాలకి వెళ్తున్నాము, తింటున్నాము, వండుకుంటున్నాము, చదువుకుంటున్నాము, పొద్దుగుతుంది, తెల్లారుతుంది. కానీ ఇది శ్వాస ఒకటి ఉంది అని పట్టించుకోవటం మనం మానేసాం. అది ఒక పట్టించుకోకపోవడం విచిత్రం అయిపోయింది అంటారు. పరమా దురదృష్టకరం కూడాను. అట్టి శ్వాసను మనం గుర్తించకపోయినా, దాని శక్తిని మనం పట్టించుకోకపోయినా, మనకు తెలియకుండానే దాన్ని ఉపయోగించుకుంటున్నాము. మనం పట్టించుకోవట్లా, అయినా కూడా మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనకు తెలియకోకుండానే అంటున్నారు. ఉదాహరణకు ఏవైనా బరువులు ఎత్తినప్పుడు కానీ, కాలువలు గుంటలు వంటివి దాటవలసి వచ్చినప్పుడు కానీ మరి సంకల్పించినంతనే మనం శ్వాసను బిగిస్తాము.
మరి శరీరానికి దెబ్బ తగిలినప్పుడు కాలినప్పుడు నోటితో శ్వాసను ఉఫ్ అని గట్టిగా ఊదుతాం. మరి ముళ్ళు గుచ్చుకున్న అతి చల్లని నీటిని తాకిన పళ్ళు బిగించి శ్వాసను పళ్ళ సందుల్లోంచి గట్టిగా పీలుస్తాం. మరి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు మరి అసంకల్పితంగా శ్వాసను ఉపయోగించుకుని ఈల వేస్తాం. ఇలా శ్వాసను ఉపయోగించుకుంటాం కానీ దాన్ని అర్థం చేసుకునేందుకు మాత్రం ఏమాత్రం ప్రయత్నించం. మరి ఇది విచిత్రం కదా. ఎన్నో రకాలుగా మనం శ్వాసను ఉపయోగించుకుంటున్నాం తెలుసు, కానీ అసలు దాన్ని పట్టించుకోవట్లా మనము అని చెప్పేసి అంటున్నారు. మనం తిన్న ఆహారం మన మనసుగా మారి ఆపై శ్వాసగా మారుతుంది అని తెలియజేస్తూ గురుదేవులు అద్భుత రహస్యాన్ని మనకు అందించారు. మనం తిన్న ఆహారం మరి మనసుగా మారుతుందంట, ఆపైనే శ్వాసగా మారుతుందంట. మరి మన మనసే శ్వాస, శ్వాసే మనసు, ఈ రెండిటికి తేడా లేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే శ్వాస వాళ్ళు మరి శ్వాసే కూడా వాక్ అంట. మన మనసే శ్వాస, శ్వాసే మనసు, ఈ రెండిటి తేడా లేదు. అలాగే శ్వాసే వాక్ అంట. మరి వాక్కే శ్వాస, ఈ రెండిటికి కూడా తేడా లేదు. కాబట్టి శ్వాసతో మనసును వాక్కును ఆధీనములో ఉంచుకోవచ్చును. ఇదో మహత్తర రహస్యము అంటున్నారు. చూడండి, శ్వాసతోనే మనసుని మరి అదుపులో ఉంచుకోవచ్చు అంట. ఈ మనసే కదా మనకు అన్నిటికీ కారణం. ఎంతసేపు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఎంతో ఇదిగా తిరుగుతుంది. ఎంత మభ్య పెట్టినా కానీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది, ఏదో ఒకటి తెస్తానే ఉంటుంది, ఏదో ఒక ఆలోచన ఎప్పుడు ఒకసారి అది ఏదో ఒకటి తెచ్చి సృష్టించుతుంది. ఎదురింటోళ్ళదో పక్కింటోళ్ళదో మనదో ఏది లేదనుకో ఒక 30 ఏళ్ల క్రితందైనా తీసుకొచ్చేస్తుంది మనసు. మరి అదే దాన్ని కూడా ఎంతో అద్భుతంగా మన ఆధీనంలో ఉంచుకోవచ్చు అని అంటున్నారు. ఇది ఒక మహత్తర రహస్యం అని చెప్తున్నారు గురువుగారు. మరి ఎప్పుడైతే ఈ శ్వాసని మనం అదుపులో పెట్టుకుంటామో అప్పుడు మన మనసును కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మరి కేవలం శ్వాసను ఎవరైతే లోతుగా నిదానంగా దీర్ఘంగా తీసుకుంటారో వారికి అత్యద్భుతమైన జ్ఞాపక శక్తి లభిస్తుంది. ఈ యొక్క శ్వాసని లోతుగా నిదానంగా దీర్ఘంగా తీసుకుంటారో వారికి అత్యద్భుతమైన చాలా మంచిగా జ్ఞాపక శక్తి ఉంటుందంటండి, లోతుగా నిదానంగా తీసుకుంటే శ్వాసని. అందుకు మరి ప్రత్యక్ష సాక్షి వివేకానందుల వారు ఇలా చేసేవాళ్ళంట. ఇది మరి వివేకానందుల వారు చేసి చూపించారు కాబట్టి మనకి ఇంత అద్భుతంగా ఆయనే ప్రత్యక్ష సాక్షి అని చెప్తున్నారు. అతను ఒకసారి క్షత్రియ మహారాజు దగ్గరకు వెళ్ళాడంట. సన్యాసులంటే అమిత పూజ్య భావము గౌరవము ఉన్న ఆ మహారాజు యొక్క ఆతిథ్యము స్వీకరిస్తున్న సమయంలో ఓ రోజున వివేకానంద అక్కడి గ్రంథాలయాన్ని దర్శించారంట. క్షత్రియ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆతిథ్యానికి వెళ్ళారంట. ఆయన పిలిచారు కాబోలు వెళ్ళారు. అక్కడ ఉన్న సమయంలో మరి ఆయన ఏం చేశారు, ఒకరోజు గ్రంథాలయం దగ్గరికి వెళ్ళారంట. మరి అక్కడ గ్రంథాల ర్యాకులో మరి ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా అనే 32 వాల్యూములు చూసి ఆ పుస్తకాలు ఒకరోజు తనకిమ్మని అక్కడి లైబ్రరీని అడగడం జరిగిందంట. అందుకు ఆ లైబ్రరీని చెప్పాడంట హాస్య ధోరణిలో ఎగతాళిగా వివేకానందునితో, నీకెందుకయ్యా ఇలాంటి పెద్ద పెద్ద గ్రంథాలు, ఇలాంటివి ఎవరికో బాగా చదువుకున్న వాళ్ళకి కానీ అన్నాడంట. మరి వివేకానందులు వారు చక్కగా కాషాయ వస్త్రాలు ధరించుకుని ఉంటారు కదా, అందుకని ఎవరో బాగా చదువుకునే వాళ్ళకి కానీ మరి మీకెందుకు ఈ ఇంత విలువైన బుక్స్ అని చెప్పేసి అన్నారంట. మరి సన్యాసి వేషంలో ఉన్న కాషాయాంబరధారి అయిన వివేకానందుడికి ఆ పుస్తకాల్లో ఏ విషయాలు ఉంటాయో తెలియదనుకున్నాడు మరి పాపం ఆయన. మరి సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ప్రపంచంలోని అన్ని ప్రధాన విషయాలను క్రోడీకరించి ముద్రించబడినటువంటి 32 వాల్యూముల కాలికో బైండింగ్ అట్ట, బంగారు రంగు అక్షరాలు, చూడటానికి మనోహరంగా ఉండే ఆ పుస్తకాలని అతనికి ఇవ్వబుద్ధి కాలేదో ఏమో ఎగతాళిగా మాట్లాడుతూ కావలిస్తే ఇంకేమైనా పుస్తకాలు తీసుకో అన్నాడంట. ఎందుకంటే అది ఎంతో అద్భుతమైనటువంటి బుక్ అంట. ఎందుకు, ప్రపంచంలోనే అతి ప్రధానంగా ఉన్నటువంటి విషయాలన్నీ దాంట్లో ముద్రించబడి ఉన్నాయంట. 32 వాల్యూమ్లతో ఉందంట అది. మరి బంగారు రంగు అక్షరాలతో ఉందంట. చూడటానికి చాలా మనోహరంగా ఉండదంట ఆ పుస్తకం. మరి ఈ సన్యాసికి ఇస్తే మరి అది ఎంతవరకు ఉపయోగించుకుంటాడు, అంత విలువైంది సన్యాసికి ఏం చేసుకుంటాడు అనుకున్నారు. స్వామి వివేకానంద వారు
మరి ఆయన ఏమో చక్కగా కాషాయ వస్త్రాలతో వెళ్ళారు. మరి ఆయన ఏమో ఆ విధంగా చెప్పాడు లైబ్రరీయన్. కావలిస్తే ఇంకేమైనా పుస్తకాలు తీసుకోవయ్యా అని చెప్పేసి అన్నాడంట. ఇవి మాత్రం ఇవ్వను అన్నాడంట. మహారాజు గారి అతిథి మళ్ళీ అనుకున్నాడంట, మహారాజు గారి అతిథి లేనిపోయింది, ఈ పుస్తకాలు ఇవ్వకపోతే మహారాజుతో ఫిర్యాదు చేస్తాడేమో అని అనిపించిందంట ఆయనకి. అనిపించి సరే తీసుకెళ్ళండి, ఈ లావుపాటి గ్రంథాలు తలగడ కింద అయినా పనికొస్తాయి అంటూ గుసగుసలాడుతూ ఆ ర్యాంకు నుంచి 32 వాల్యూమ్స్ ను తీసి భద్రంగా ఇష్టం లేకోకుండానే ఇచ్చాడంట. ఎందుకు రాజుగారి అతిథి ఏమన్నా అంటే మరి రాజుగారితో చెప్తాడేమో అని అనిపించి భయం వేసి ఇచ్చాడు, అంతేగాని పుస్తకాలు మాత్రం ఇవ్వబుద్ధి కాల ఆయనకి. మరి నసుగుతూ మొత్తం తీసి ఇచ్చాడంట అయిష్టంగానే. మరి లైబ్రరీని అవి తీసుకెళ్లి మరుసటి రోజే చిరునవ్వుతో తిరిగిస్తున్న స్వామిని నిన్నటి కంటే మరింత ఎగతాళిగా చులకనగా చూశాడంట లైబ్రరీని. మరుసటి రోజునే వివేకానందులు వారు పుస్తకాలు తిప్పి ఇచ్చేస్తున్న టైంలో ఈ ఈ లైబ్రరీను చాలా ఇంకా ఎగతాళిగా చూశాడంట. నేను చెప్పాను కదయ్యా, నీలాంటి వారు చదివే కావని, నేను చెప్తున్నా వినకుండా తీసుకెళ్ళావు, ఇవన్నీ మోసుకెళ్ళావు, ఒక్క రోజులోనే తిరిగి వచ్చేస్తున్నావు, కనీసం బొమ్మలైనా చూసావా అని అడిగాడంట. దానికి సమాధానంగా వివేకానంద వారు చిరునవ్వు నవ్వి, బొమ్మలే కర్మ, ఈ పుస్తకాలన్నీ చదివి తెస్తున్నాను అన్నారంట. దానికి ఆ లైబ్రరీను ఆశ్చర్యపోతూ నమ్మకం లేనట్టు మొహం పెట్టాడంట. దానికి అతని మొహం చూసి వివేకానంద, నేను నిజమే చెప్తున్నాను, ఈ పుస్తకాలన్నీ చదివే తిరిగి ఇస్తున్నాను, నీకంతటి నమ్మకం కుదరకపోతే ఈ 12 వాల్యూమ్స్ లో ఏవైనా ఎక్కడైనా అడుగు, నేను చెప్తాను అన్నారంట. దాంతో మరింతగా ఆశ్చర్యపోయిన లైబ్రరీను ఇతన్ని పరీక్షించడానికి ఓపిగ్గా తీరిగ్గా రకరకాల వాల్యూమ్స్ నుంచి మరి రకరకాల ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడంట. ప్రతి ప్రశ్నకు తప్పుపోకుండా మరి అతనిచ్చిన సమాధానాలకు లైబ్రరీ తల తిరిగిపోయిందంట. తప్పు తెలుసుకుని వివేకానందుని అద్భుత జ్ఞాపక శక్తికి విస్తుపోతూ కాళ్ళ మీద పడ్డాడంట ఆయన. మరి అలాంటి జ్ఞాపక శక్తి కేవలం లోతుగా దీర్ఘంగా శ్వాస తీసుకోవడంతోనే లభించి తీరుతుంది అని ఎంత ఆశ్చర్యకరమో కదా, మరి అది ఒకటి ఆలోచించండి అంటున్నారు. ఇలాంటి జ్ఞాపక శక్తి రావాలంటే లోతుగా ఎవరైతే శ్వాస తీసుకుంటూ ఉంటారో వారికి మాత్రమే ఇది సాధ్యమవుద్ది. కాబట్టి చాలా ఆశ్చర్యకరమైన విషయము అని చెప్పేసి అంటున్నారు. అటువంటి అద్భుత అభ్యాసాలు, సరళమైన సాధనలు పిల్లలకు నేర్పిస్తే, వారి చేత నిరంతరం చేయిస్తే నేటి వాళ్ళే రేపటి మహాత్ములు అవరా? మరి సమాజాన్ని సంస్కార క్షేత్రంగా మార్చరా? తప్పక మారుస్తారు, సందేహం ఏముంది అని చెప్పేసి అంటున్నారు. ఇలా లోతుగా శ్వాస తీసుకునేటట్టు చిన్నపిల్లలప్పటి నుంచే మనం నేర్పించామనుకోండి, రేపటి వాళ్ళే రేపు మహాత్ములు కదా. మరి సమాజానికి వాళ్ళు ఎంత సంస్కారవంతంగా తయారవుతారు? అవరా ఏంటి, వాళ్ళే అవుతారు. మరి తప్పక మారుస్తారు, ఈ యొక్క సమాజాన్ని కూడా అద్భుతంగా మారుస్తారు అని చెప్పేసి. ఇంత గొప్ప జ్ఞాపక శక్తిని అందించే ఈ శ్వాసను ఉపయోగించుకొని మహామేధావిగా తీర్చిదిద్దబడ్డ మరో వ్యక్తి శ్రీ స్వామి రామతీర్థ. మరి అలాంటి ప్రతిభా సంపన్నుడికి ఓ దురలవాటు ఉండేదట. శ్రీ రామ గారి గురించి కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఆయన చాలా ప్రతిభాశక్తి. మరి అలాంతటి ప్రతిభా సంపన్నుడు కూడా ఒక దురలవాటు ఉండేదంట. అది మాత్రం విద్యార్థులకు రాకూడదని హాస్యధోరణిలో చెబుతూ ఉండేవాళ్ళంట. గురుదేవులు ఏమిటా దురలవాటు అంటే, ఏ పరీక్షల్లోనో జవాబు రాస్తూ అన్ని ప్రశ్నలకు జవాబులు సంపూర్ణంగా తెలిసిన స్వామి రామతీర్థ ప్రశ్నపత్రంలోని షరతులు అతిక్రమించేవారు. ఏమైనా 4ంటికి మాత్రమే సమాధానం రాయండి, కింది వాటిలో ఏ 5ంటికైనా జవాబు రాయండి అని ప్రశ్నోత్తరంలో స్పష్టంగా ఉన్నా కూడా రామతీర్థ మాత్రం అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు సంపూర్ణంగా వ్రాసి మరి ఆ నిబంధనను ఉల్లంఘించేవారంట. మరి అంతేకాక ఈ కింది దానిలో మీకు ఇష్టమైన వాటికి మార్కులు ఇవ్వండి అని స్వామి కిందిని వ్రాసేవారట. మరి అది అతని పెద్ద దురలవాటు. మరి ఆ జవాబులు సరిచేసే ఉపాధ్యాయులు అతని అద్భుత జ్ఞాపక శక్తికి, అతని ప్రతిభకు మురిసిపోతూ సంతోషంగా నచ్చిన వాటికి మంచి మార్కులు వేసి కత్తిమావి కొట్టేవేసేవారంట. చూడండి రామతీర్థ గారు మరి ఎంత ప్రతిభాశాలు. అన్ని ప్రశ్నాపత్రంలో
మనకి ప్రశ్నలు ఇచ్చి కొన్ని చాయిస్ ఉంటాయి కదా, ఆ చాయిస్ కూడా రాసేసేవాళ్ళంట ఆయన. ఎన్ని 10 ప్రశ్నలు ఉంటే 10 ప్రశ్నలు 10 మనకి 6 5 రాయమని చెప్పేవాళ్ళు, 4 3 చాయిస్ వదిలేసేవాళ్ళు. రామాతీర్థ గారు అలా కాదంట, ప్రతి ప్రశ్నకి మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం ఆన్సర్ చేసేసేవాళ్ళంట. ఆన్సర్ చేసేసి మీకు నచ్చిన వాటికి వేయండి అని చెప్పేసి చెప్పేవాళ్ళంట. అంటే ఆయన అంత జ్ఞాపక శక్తి అనమాట. అది ఆయన మానుకోలేకపోయారంట. అది నాకు చాలా దురలవాటు అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. కాబట్టి శ్వాసపై దృష్టి నుంచి కేవలం శ్వాసను లోతుగా నాభి వరకు పీల్చుకోవడం విద్యార్థి దశ నుంచే సాధన చేయిస్తే మనకు ఎంతో మంది రామాతీర్థులు, వివేకానందులు వంటి మహామేధస్సు గల వారు లభిస్తారు కదా. చూడండి ఇక్కడ గురువులు ఏమంటున్నారు. వీళ్ళందరినీ చూస్తున్నాం కదా, ఎవరైతే లోతుగా తీసుకుంటారో శ్వాసని, తీసుకునేటట్టు మన పిల్లలకి మనం అలవాటు చేసామనుకోండి, ఇప్పుడు అట్లా సాధన చేపిస్తే ఎంతో మంది రామాతీర్థ లాంటి వారి పిల్లలు తయారవుతారు, వివేకానంద లాంటి మహామేధావులు తయారవుతారు, లభిస్తారు కదా. మరి మీరు అలా చెయ్యొచ్చు కదా, మీరు కూడా పిల్లలకి నేర్పించండి, లోతుగా శ్వాస తీసుకోవడం నేర్పించండి అని చెప్పేసి అంటున్నారు. మరి కనుక ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే లోతుగా నిదానంగా ఒకే వేగంతో శ్వాస తీసుకుంటూ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలపైనే మనసు నుంచి మరి అన్ని పనులు చేసుకోగలగాలి. పిల్లవాడు ఎలాగైతే పరిసరాల్ని అలా కూర్చుని గమనిస్తూ ఉంటాడో అలాగా మనం కూడా మన శ్వాసను ఊపిరితిత్తులో నిండుగా కాకుండా నాభి వరకు కూడా తీసుకుంటే అదే గమనికతో ఉంటూ మనసును ఆ శ్వాసపైనే ఉంచి ఊపిరితిత్తులను పొట్టను ఖాళీ చేసుకుంటూ ఆఖరినే గమనించుకుంటూ ఉంటే చాలు. అది ప్రాథమిక దశకు సంబంధించిన గొప్ప సాధన, అంటే అద్భుత మంత్రము. అసలు ఆధ్యాత్మికతలో ఇదే అసలైన మొట్టమొదటి మంత్రమని గుర్తించాలి అంటున్నారు. విద్యార్థి దశ నుంచే నిదానంగా మరి ఈ శ్వాస తీసుకోవడంలో నిదానంగా లోతుగా శ్వాస తీసుకోవటం, మనం శ్వాస నిశ్వాసలు గనక మనం నేర్పించామనుకోండి పిల్లలకి, మరి ఈ పరిసరాల్ని మనసుని మంచి అన్ని పనులు కూడా చేసుకుంటూ పిల్లవాడు ఎలాగైతే మా పరిసరాలని చూస్తూ గమనిస్తూ ఉంటాడో అలాగ మనం కూడా మన శ్వాసను, పిల్లలందరూ కూర్చుని ఆ చుట్టూ చూస్తారు కదండి, అట్లాగే మనం తీసుకునే ప్రతి శ్వాస మనం గమనించుకోమని చెప్తున్నారు. లోపలికి వెళ్తున్న శ్వాస ఎటు వెళ్తుంది, ఏ భాగాల్లో వెళ్తుంది, ఎట్లా తిరుగుతుంది అన్నది గమనించుకోండి బాగా. మరి అప్పుడు ఎప్పుడైతే పొట్టను ఖాళీ చేసుకుంటూ ఆ క్రియనే లోపలికి వెళ్ళినప్పుడు పొట్ట ముందుకు రావటం, బయటికి వదిలినప్పుడు పొట్ట పూర్తిగా ఖాళీ అవటం, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, ఇదే అద్భుతమైన మంత్రము అని చెప్తున్నారు. మరి అసలైన మొట్టమొదటి మంత్రం అని కూడా మనం గుర్తించాలని చెబుతున్నారు. మిగతా మనం ఎరిగిన మంత్రాలన్నీ కూడా రెండో రకంవి. అసలు శ్వాసే లేకపోతే ఇక మంత్రం ఎక్కడిది, శ్వాసే కనుక లేకపోతే అసలు మంత్రం ఎక్కడిది. కాబట్టి అందుకే ఇదే మొట్టమొదటి మంత్రం అని చెప్తున్నారు. మరి శ్వాస లోపలికి వెళ్తేనే కదా ఏ మంత్రమైనా మరి పలకగలిగేది. మరి ఈ మంత్రాలన్నీ దాంతో తయారు చేయబడ్డవే, అదే ప్రణవం అని తెలుసుకోవాలి అంటున్నారు. కేవలం ఈ చిన్న ప్రయత్నంతో ఎన్నో మహాద్భుతాలని చవిచూడగలుగుతారు. ఈ శ్వాసని బొడ్డు వరకు తీసుకోవటం మొదలు పెట్టండి. మరి తీసుకున్న శ్వాస పూర్తిగా బయటికి వదలండి. ఈ శ్వాస చిన్న పని, ఈ చిన్న పని వలన ఎన్నో అద్భుతాలను మీరు చూడగలుగుతారు. ఇది మామూలుదైతే కాదు, చిన్న ప్రయత్నం చేయండి అని చెప్పేసి అంటున్నారు. మరి అసలు ఇలాంటి గొప్ప రహస్యవంతమైన శ్వాస మన ఇష్ట ప్రకారం మనం తీసుకుంటున్నామా? ఇలా ఇంత గొప్పది కదా శ్వాస, అసలు మన ఇష్ట ప్రకారం మనం తీసుకుంటున్నామా అని చెప్పేసి అడుగుతున్నారు. దాని ఇష్ట ప్రకారం నడుస్తుందా అంటే కొంత దాని ఇష్ట ప్రకారము, కొంత మన ఇష్ట ప్రకారం జరుగుతుంది. అసలు మనం ఎప్పుడైనా గమనించామా దానంతరం ఎంత వస్తుందో బయటికి మనం తీసుకెళ్తున్నామా అన్నది మనం గమనించాల. కానీ గురువులు చెప్తున్నారు కొంత దాని ఇష్ట ప్రకారం వస్తుంది, కొంత మన ఇష్ట ప్రకారం పీల్చుకుంటున్నాం అనేది. మరి ఈ శ్వాసను కొంతసేపటి వరకు ఆపగలగవచ్చు, ఆపై మన ఇష్టం కాదు, మనం శ్వాస తీసుకుంటున్నామా అని పీల్చుకుంటుందా అదే పీల్చుకుంటుందా. పూజ్య గురుదేవులు ఈకే గారు అన్నట్లుగా ఈ రోజుల్లో మీ శ్వాస మీరే పీల్చుకోండి అని ప్రకృతిలో లేక భగవంతుడు అన్నాడు అనుకోండి, ఈకే గారు అనేవాళ్ళంట,
ప్రకృతి ప్రకృతి కానీ భగవంతుడు కానీ మీ శ్వాస మీరే పీల్చుకోండి ఇక్కడి నుంచి మేము ఇవ్వని అన్నారు అనుకోండి, మరి పరిస్థితి ఏంటి అని అంటున్నారు. అప్పుడు ఏమి జరుగుతుంది? మన్నాటికి ఎవరు ఉండరు, భూగోళం మీద ఉత్తినే సూర్యోదయం ఉంటుంది అంటున్నారు. ప్రతి వారికి ఎవరి హడావిడి వారికి ఉంటుంది. మరి ఉద్యోగం అని, వ్యాపారం అని, మరోటని ఎవరి గందరగోళం వారికి ఉండనే ఉంది. మరి మనకి శ్వాస కంటే అసలు ఇవే కదా చాలా ముఖ్యము. ఆ శ్వాసతో మనకు సంబంధమే ఉంది. పొద్దున్న లేపుస్తున్నా హడావుడి 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 అంతా హడావుడి. మరి శ్వాస కంటే కూడా ఇవే మనకు చాలా ముఖ్యమైపోయింది. ఈ హడావుడిలో శ్వాస పీల్చుకోవడం అసలు మర్చిపోయాం మనం అంటున్నారు. మరి అంచేత ఓ గంట సేపు మన శ్వాసల్ని మనల్నే పీల్చుకోమని, ఓ గంట అంటే అలా అన్న 5 నిమిషాల్లోనే శ్వాసలు ఆగిపోతాయి. మరి ఒకసారి ఆలోచించండి, మనందరం కూడా శ్వాసలు ప్రకృతో దేవుడు ఆర్డర్ వేసాడు అనుకుందాం, మీ శ్వాసను మీరే పీల్చుకోండి అని. మనం పీల్చుకుంటే అని ఇట్లా పీలుస్తూనే ఉండాలి కదా. మన మన ప్రమేయం లేకోకుండానే ఆటోమేటిక్గా శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ కూడా, మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. దేవుడు గనక ఆ మాట అన్నాడు అనుకో, మరుసటి రోజుకి ఎవ్వరు ఉండరు అని చెప్తున్నారు. అందుకని మన సంగతి బాగా తెలుసు కదా, ప్రకృతికి అచేతన శ్వాస దానంతట అది జరుగుతోంది కానీ మనం పీల్చుకునేది కాదు అని చెప్తున్నారు. ఈ సంగతి మన ప్రకృతికి బాగా తెలుసు, అందుకనే మనం పీల్చుకునేది కాదది, అది దానంతట అదే జరుగుతుంది అంటున్నారు. అయితే మనం పీల్చుకునే శ్వాస కూడా ఉంది. 2 రకముల శ్వాసలు ఉంటాయి. అయితే అసలు మనం పీల్చుకునేది లేదు అనుకోవద్దు మీరు, దాని అది జరగటం వాస్తవం. అయితే కొంత శ్వాస మనం పీల్చుకునేది ఉంది. ఒకటి మన ప్రయత్నపూర్వకంగా పీల్చుకునేది, రెండవది దానంతట అదే జరిగేది. ఒకటి మనం ప్రయత్నపూర్వకంగా పీల్చుకుంటున్నాము, రెండవది దానంతట అదే జరుగుతుంది. 2 రకాలుగా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి అలాంటి శ్వాసని మనం ఎలా పీల్చుకోవాలి? ఈ గురుదేవులు మనకి ఎన్నిసార్లు ఇంత హెచ్చరికలతో ఎందుకు చెబుతున్నారు అనేది మనము ఒక్కసారి ఆలోచించుకోగలిగితే, అసలు వాళ్ళకి ఏం అవసరం ఇంతసేపు ఈ శ్వాస గురించి ఇలా పీల్చుకోండి అలా పీల్చుకోండి అని చెప్పడం అవసరం ఏంటి, ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి మనం గమనించాలండి. మనం అసలు ప్రయత్నిద్దాం, అసలు పూర్తి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పేసి అంటున్నారు. ఒకసారి ప్రయత్నించి మనం ఆచరించటమే కాదు, మన పిల్లలకు కూడా చెబుదాము. మరి దీంట్లో గురువులు అన్నట్లుగా పిల్లలకు చెప్తే వాళ్ళ భవిష్యత్తు, రాబోయేటువంటి జగత్తంతా కూడా సర్వం జ్ఞానమయం జగత్ అయిపోద్ది. సర్వం మరి రోగాలు లేనటువంటి జగత్ అయిపోద్ది, ఆరోగ్యవంతమైన జగత్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా పిల్లలకు చెబుదాము. రేపటి స్వాధ్యాయంలో మళ్ళీ కలుసుకుందామండి. మరి అంతవరకు సెలవు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇప్పటి వరకు మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందో ఆశ్రమ మాస్టర్స్ సహకరించి ఉన్నారు, వాళ్ళందరికీ మన గురువు గారికి కూడా పాదాబంధనం తీసుకుంటూ సెలవు మేడం. థ్యాంక్ యూ మేడం.